చలో ఇదే సి ప్రోగ్రామింగ్ క్లాస్. ఫస్ట్ మనం సి ప్రోగ్రామింగ్ నేర్చుకునే ముందు వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ అసలు ప్రోగ్రామింగ్ ఎందుకు చేస్తున్నాం, అసలు ప్రోగ్రామింగ్ వల్ల యూజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ సపోజ్ నీకు ఒక ఈక్వేషన్ ఉంది 2 + 2 = 4 అని. ఈ 2 + 2ని నువ్వు చేయాలంటే, దీన్ని సాల్వ్ చేయాలంటే నీకు బేసిక్ మ్యాథ్స్ వచ్చినా చేయొచ్చు, లేకపోతే నీ దగ్గర ఒక క్యాలిక్యులేటర్ ఉన్నా చేయొచ్చు. కానీ దీన్ని ఇంకా ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఇంకా క్యాలిక్యులేటర్ కాకుండా, ఇంకా నీకు బేసిక్ మ్యాథ్స్ రాకుండా ఎలా చేయొచ్చు అంటే కోడింగ్ చేసి కూడా చేయొచ్చు. నువ్వు 2 + 2 అనే దానికి కోడ్ చేస్తే 4 అనేది అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. యు నో వాట్, క్యాలిక్యులేటర్లో కూడా ఈ కోడింగ్ వాడే క్యాలిక్యులేటర్ తయారైంది. కోడింగ్ వాడి క్యాలిక్యులేటర్ని తయారు చేశారు. ఫస్ట్ నువ్వు ఏది తయారు చేయాలన్నా నీకు రావాల్సింది కోడింగ్ అనమాట. అసలు కోడింగ్ అంటే ఏంటి, కోడింగ్ ఎట్లా చేయాలో ఇప్పుడు చూపిస్తా. కంప్యూటర్ ఉంది. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఉంది. ఈ కంప్యూటర్కి ఏం అర్థమవుతుందంటే బైనరీ లాంగ్వేజ్ ఒక్కటే అర్థమవుతుంది. బైనరీ లాంగ్వేజ్ ఒక్కటే అర్థం చేసుకోగలదు కంప్యూటర్. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, బైనరీ అంటే 0ని 1ని బైనరీ అంటారు. బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ దేన్నైనా సరే మనం బైనరీలో రిప్రజెంట్ చేయాలంటే 0ని 0 లాగా 1 లాగానే రాస్తాం. కంప్యూటర్కి మనలాగా నార్మల్ భాష అర్థం కాదు. దానికి అర్థమయ్యే ఓన్లీ భాష బైనరీ లాంగ్వేజ్. నువ్వు ఇప్పుడు కంప్యూటర్లో నీ పేరు, సపోజ్ నా పేరు అచ్యుత్ అని ఇచ్చా అనుకో. కోడింగ్లో అచ్యుత్ అని ఇస్తే ఈ కోడ్ ఎలా కన్వర్ట్ చేస్తుందంటే, ఈ అచ్యుత్ అనే పేరుని ఏ అనే దానికి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వాల్యూ ఉంటుంది 65, బి 66, ఇలా ఏ నుంచి జెడ్ వరకు 97 అనమాట. క్యాపిటల్ లెటర్స్. స్మాల్ లెటర్స్కి ఇంకా వేరే నెంబర్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఆస్కీ వాల్యూస్ అంటారు. ఇవి కోడింగ్లో మనం వాడక్కర్లేదు, ఆటోమేటిక్గా కంప్యూటర్కి అర్థమయ్యే భాష అనమాట ఇది. ఇప్పుడు కంప్యూటర్ దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే, ఈ అచ్యుత్ అనే నేమ్ని ఏ అనేది 65, సి అనేది 67, ఇట్లా అన్ని నెంబర్లు రాసుకుంటుంది అనమాట. రాసుకొని దీన్ని 0s and 1sలోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ జీరోస్లోకి 1స్లోకి కన్వర్ట్ చేయడం ఎట్లా అంటే, మీకు ఇది తెలిసి ఉండాలి. ఎలా అంటే, ఒక నెంబర్ని బైనరీలోకి మార్చడం తెలిసి ఉండాలి. బేసిక్ మ్యాథ్స్ ఇది, నెంబర్ టు బైనరీ. ఇప్పుడు ఏదైనా నెంబర్ ఉంది, సపోజ్ 12 అనే నెంబర్ ఉంది. ఈ 12 అనే నెంబర్ని 0s and 1sలోకి మార్చాలి నేను అనుకుంటే ఎలా అంటే, ఫస్ట్ మీరు ఏం చేయక్కర్లేదు, ఇలా గీసుకోవాలి. 2/0, 2/1, 2/2, 2/3, 2/4, అట్లా ఎంత వీలైతే అంత వెళ్ళొచ్చు. 2/12 మనకి ఇవన్నీ కలిపితే 12 రావాలి. ఎలానో చూడండి. 2/3 వాల్యూ ఎంత, 8. 2 × 2 × 2, 2/3, 2 2s 4, 4 2s 8, ఇక్కడ 1. ఇంకా 2/2 అంటే ఇది 4. 8 + 4 ఎంత అవుతుంది, 12. ఇక మిగతావి 0 పెట్టుకోవచ్చు. అంటే 12ని బైనరీలో రాయాలంటే ఎలా రాస్తావు, 0. ఈ 0 మీకు లీడింగ్ జీరోస్ అవసరం లేదనుకుంటే నార్మల్గా ఇలా రాయొచ్చు. 12ని ఎలా రాయొచ్చు, 1100. 12ని 1100లో రాయొచ్చు బైనరీలో. ఇప్పుడు మన కంప్యూటర్ కూడా మనం రాసే ఈ పేరుని ఫస్ట్ ఇలా కన్వర్ట్ చేసుకుంటుంది. దానంతట అదే ఇలా నుంచి ఇలా కన్వర్ట్ చేసుకుంటుంది. దానికి తెలుసు అనమాట, నువ్వు అక్కడ జస్ట్ నీ పేరు రాస్తున్నావు, కానీ దానికి నీ పేరు అర్థం కాదు. అది ఆటోమేటిక్గా నువ్వేం చేయక్కర్లేదు, అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతుంది, నీకు కనపడదు అంతే. దాన్ని బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ అది ఏదైనా సరే, నీ పేరు ఇచ్చినా బైనరీలోకి మార్చుకుంది. ఇలాంటి క్యారెక్టర్స్కి కూడా బైనరీ వాల్యూస్ ఉంటాయి, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్. ఇక్కడ ఏకి ఎలా అయితే 65 అని ఉందో, ఇలాంటి ఏ చెత్తకైనా సరే ఒక వాల్యూ ఉంటుంది, ఒక నెంబర్ ఉంటుంది ఆల్రెడీ. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ తయారు చేసిన వాళ్ళు పెట్టిన నెంబర్స్ అవి ప్రీ డిఫైన్డ్ అంటారు వాటిని. మనం అవే ఎప్పటి నుండో వాడుకుంటూ వస్తున్నారు, మనం అయ్యే వాడాలి. ఎందుకు వాడుతున్నామంటే వాడాలంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, 15 అనే నెంబర్ని బైనరీలోకి ఎలా రాస్తారు, 2/0, 2/1, 2/2, 2/3 అట్లా. 15, 2/3 వాల్యూ ఎంత, 8. ఇదెంత, 4.
8 4 ఎంత అయింది? 12 అయింది. ఇంకా మనకి 3 కావాలి. 2 పవర్ 1 ఎంత? 2. ఇంకా 1 కావాలి. 8 4 12. ఇక్కడ ఇంకో 2 వచ్చింది, 14 వచ్చింది. 2 పవర్ 0 వాల్యూ ఎంత? 1. 15ని నువ్వు బైనరీలో రాయాలి అంటే 1 1 1 1 అని రాస్తావు 15ని బైనరీలో రాయాలంటే. ఎందుకంటే 2 పవర్ 3 వాల్యూ 8, 2 పవర్ 2 వాల్యూ 4, 2 పవర్ 1 వాల్యూ 2, ఎనీథింగ్ పవర్ 0 1. 8 + 4 12, 12 + 2 14, 14 + 1 15. 15ని బైనరీలో రాయాలి అంటే 1 1 1 1 అని రాస్తాం. అది ఇది డెసిమల్ నుంచి బైనరీ కన్వర్షన్. కంప్యూటర్ మొత్తానికి బైనరీ లాంగ్వేజ్ ఒక్కటే అర్థం చేసుకోగలుగుతుంది. నువ్వు ఎలా రాసిన కోడ్, నువ్వు కోడ్లో దాన్ని బూతులు తిట్టినా బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటుంది అది. నీకు కోడ్ అంటే మీకు ఇప్పుడే తెలియదు కాబట్టి చెప్పట్లేదు. మీకు ఫస్ట్ కోడ్ రాయడం ఎట్లా, అసలు ఏంటి కథ, ఎందుకు రాస్తున్నావు మొత్తం చెప్తా, వెయిట్. ఇది ఎవరైనా సరే మీకు ఎవరు సి లాంగ్వేజ్ చెప్పినా వాళ్ళు రాసే ఫస్ట్ సి కోడ్ ఇదే. #include stdio.h int main printf hello world. దీన్ని మనం ఏ సి కంపైలర్లో అయినా, మీరు ల్యాప్టాప్ ఉంటే మీ దగ్గర వెళ్ళి ఆన్లైన్ సి కంపైలర్ అని కొట్టండి, 100 కంపైలర్స్ వస్తాయి. ఆన్లైన్ సి కంపైలర్లో ఏ కంపైలర్ దగ్గరికి వెళ్ళినా డిఫాల్ట్ కోడ్ ఇదే ఉంటుంది. దాన్ని రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఇలా వస్తుంది, హలో వరల్డ్. ఇక్కడ మీరు ఏదైతే రాశారో అది అవుట్పుట్లా వస్తుంది అనమాట. ప్రింట్ అంటే మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నామో అది దీంట్లో రాసాం. అసలు ఈ బేసిక్ సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఎందుకు ఇలా రాసాం, దీని లోపల ఏం జరుగుతుంది అనేది మీకు మొత్తం చెప్తా. దీనికంటే ముందు మనం ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ నేర్చుకోవాలి, డేటా టైప్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత ప్రింట్ ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకోవాలి. దాని తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి, అవి నేర్చుకోవాలి. దాని తర్వాత లూప్స్. ఇక్కడ వరకు నేర్చుకుంటే బస్ నువ్వు రెజ్యూమేలో ప్రౌడ్గా పెట్టేయచ్చు నాకు సి వచ్చాను. దాని తర్వాత ఇంకా నువ్వు డెప్త్కి వెళ్ళాలి అంటే నువ్వు చాలా డెప్త్ వెళ్ళొచ్చు, కానీ అంత డెప్త్ అవసరం లేదు. నువ్వు రెజ్యూమేలో సి నాకు వచ్చు అని పెట్టుకోవాలంటే ఇవి వస్తే చాలు. ఎక్కడైతే నేను ఇక్కడ లిస్ట్లో మెన్షన్ చేసినో అవి వస్తే చాలు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తా. ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇవన్నీ చూపిస్తా. 1 minute. మీరు ఏ లాంగ్వేజ్ చేసినా, పైథాన్ చేసినా, జావా చేసినా, C++ చేసినా, సి చేసినా, ఏ లాంగ్వేజ్ చేసినా డేటా టైప్స్ అనేది ఒక 8 ఉంటాయి అన్నమాట. 8 డేటా టైప్స్ మీరు బ్లైండ్గా గుర్తుంచుకోవచ్చు. SQLలో కూడా సేమ్ ఇవే ఉంటాయి, కానీ వాటి పేర్లు వేరుగా ఉంటాయి అంతే. వాటి పేర్లు వేరు ఉంటాయి, అక్కడ దాని సైజ్ వేరే ఉంటుంది, ఇక్కడ దీని సైజ్ వేరే ఉంటుంది అంతే. మిగతాదంతా సేమ్. 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. ప్రిమిటివ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో వాడుతున్నా, అంటే మనం తయారు చేసింది కాదు, ఈ సి లాంగ్వేజ్ కనిపెట్టినోడు తయారు చేసింది అనమాట. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. వాటిలో 8 ఉన్నాయి. 8 అంటే ఏంటంటే ఇంటీజర్, INT అంటే ఇంటీజర్. దీంట్లో మనం ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసుకుంటాం అనమాట. దీని రేంజ్ ఎంత అంటే ఒక 4 లక్షలు, -4 లక్షల నుంచి 4 లక్షలు అనుకుంటా. -4 లక్షల నుంచి +4 లక్షలు. ఒక నెంబర్ నువ్వు దీంట్లో పెట్టాలంటే ఇంటీజర్లో పెట్టవచ్చు. ఫ్లోట్లో పెట్టాలంటే ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక 9.8 అని ఉంది, ఇక్కడ పాయింట్లో ఉంది కాబట్టి పాయింట్లో ఏ నెంబర్ పెట్టాలన్నా 9.26 అన్నా, 1.32 అన్నా, ఇలాంటి పాయింట్ వాల్యూస్ని ఫ్లోట్లో పెట్టాలి నువ్వు. క్యారెక్టర్ అంటే ఏం లేదు, ఇగో ABC ఇలాంటి @ హ్యాష్లు, ఇలాంటి మార్క్స్, ఇవన్నిటిని క్యారెక్టర్స్ అంటారనమాట. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని వేరేలా ఎరేస్ వాడి చేయాలి. ఆ కాన్సెప్ట్ కొంచెం డెప్త్ కాన్సెప్ట్. ఫస్ట్ ఇవి అర్థం చేసుకోవాలి మనం. ఈ క్యారెక్టర్ అంటే ఇది. డబుల్ అంటే పెద్ద నెంబర్స్. ఇక్కడ -4 లక్షల నుంచి 4 లక్షలే పట్టినాయిగా. ఇలాంటి వాల్యూస్, ఈ పాయింట్ వాల్యూస్ పెద్ద వాల్యూస్, లైక్ -5,80,000 అలాంటి పెద్ద వాల్యూస్ని స్టోర్ చేయడానికి డబుల్ వాడతాం. బైట్ అంటే చాలా చిన్నవి అనమాట, ఇంటీజర్ కంటే చిన్నవి. దీంట్లో 355 వాల్యూస్ ఎన్నో పడతాయి, అంటే 1 నుంచి 355 ఇలా రాయొచ్చు వీటిలో. ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేసేయండి, అసలు బైట్ అనే కాన్సెప్ట్ ఉందని మర్చిపోండి. బైట్. దాని తర్వాత షార్ట్ కూడా అంతే, చాలా చిన్న వాల్యూస్ కోసం. బైట్, షార్ట్ జస్ట్ మీరు గుర్తుంచుకోవడానికి. బూలియన్ అంటే ఏం లేదు, ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ అంటే 2 అవుట్పుట్లు, అయితే ట్రూ అవ్వాలి లేకపోతే ఫాల్స్ అవ్వాలి. అది లాంగ్ అంటే చాలా పెద్ద వాల్యూస్.
లైక్ ఒక 1 crore నువ్వు స్టోర్ చేయాలంటే ఒక దాంట్లో అలాంటి వాల్యూస్ని లాంగ్ అని రిప్రజెంట్ చేసి స్టోర్ చేస్తాం మనం.